నమస్తే. బిహార్ అయిపోయింది. నెక్స్ట్ వరుసలో బెంగాల్, అసోం, తమిళనాడు ఉన్నాయి. ఇక బెంగాల్‌లో మమత లీలలు ఇప్పుడున్న అక్కడ కూడా గూండారాజ్. మనం బిహార్ అనుకున్నాం మొన్నటి వరకు జంగిల్ రాజ్, గూండారాజ్ గాని అంతకన్నా దిగజారిన పరిస్థితులు వెస్ట్ బెంగాల్‌లో ఉన్నాయి. ఎస్ఐఆర్‌తో అసలు దిమ్మె తిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. లక్షల ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, శవాల మీద రాజకీయం, శవ రాజకీయాలు, శవాల మీద ఓట్ల రాజకీయం చేసింది. ఈ ఎస్ఐఆర్‌తో అలాంటి అంటే ఒక్కొక్క ఆయువు పట్టు మీద దెబ్బ కొడుతుంది ఈసీ. అయితే మరి ఏంటి వెస్ట్ బెంగాల్లో క్లియర్‌గా ఉంది, క్లారిటీతో ఉంది. భారతీయ జనతా పార్టీ దొంగ ఓట్లు పోతే ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల ప్రక్షాళన జరిగితే ఇంకా మమతా బెనర్జీ గెలిచే అవకాశం లేదక్కడ అన్న నిర్ణయానికి ఆల్రెడీ అంటే ఈవెన్ ఆ పార్టీలు కూడా వచ్చేసి అందుకే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది మమతా బెనర్జీ. ఎస్ఐఆర్‌ను నా రాష్ట్రంలో సాగనివ్వనంటుంది. తనకు కావాల్సింది పూర్తిగా పక్కనున్న బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యాల ఓట్లతో కదా ఇంతకాలం గెలుస్తూ వచ్చింది. మేము యథేచ్ఛగా అక్రమ చొరబాటుదారులు కొనసాగుతారన్నట్టుగా యథేచ్ఛగా చెప్తోంది, అసలు నిస్సిగ్గుగా చెప్తోంది. ఫెన్సింగ్ వేయడానికి అడ్డుపడుతుంది. నిన్ననే కోల్కతా హైకోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మమతా బెనర్జీకి. ఒక జాతీయ భద్రతకు సంబంధించి ఇంత నిర్లక్ష్యం ఏంటి నీకు, అసలు ఎందుకు ఫెన్సింగ్ వేయనివ్వట్లేదు, బీఎస్ఎఫ్ వాళ్ళను ఎందుకు నువ్వు రానివ్వట్లేదు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మొన్న ఇచ్చిన తీర్పులో వారం రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించింది. అది వెస్ట్ బెంగాల్లో పరిస్థితి. మరి తమిళనాడు ఏంటి అంటే, తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా తీసుకుంది ఈసారి. ద్రవిడవాదం వేళ్ళూనుకున్న స్థితిలో అసలు జాతీయ పార్టీలను తమ రాష్ట్రంలో అడుగుపెట్టనియట్లేదు తమిళులు. నిజం చెప్పాలంటే అక్కడ స్థానిక పార్టీలు తప్ప, ఒకసారి డిఎంకే, ఒకసారి అన్నా డిఎంకే ఇట్లనే తప్ప భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు అక్కడ అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది ఇంతకాలం. ఇంతవరకు కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రాలేదు. అయితే ఇప్పుడు మోదీ నెక్స్ట్ ఇంకా తమిళనాడు కూడా, ఎందుకంటే ఒక్కో రాష్ట్రాన్ని కొట్టుకుంటూ ఒక అప్రతిహతంగా సాధించుకుంటూ వెళ్తున్న భారతీయ జనతా పార్టీ మొన్న బీహార్ని ఎట్లయితే కీలకంగా తీసుకొని గెలుచుకుందో, అధికారంలోకి వచ్చిందో, నెక్స్ట్ ఇంకా తమిళనాడు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. మోదీ ముఖ్యంగా చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఆయనకు చెట్టు లేదా కొమ్మ కాదు, పక్షి కూడా కాదు, పక్షి కనుగుడ్డు మాత్రమే కనిపిస్తుందా అన్నట్టుగా చాలా ఫోకస్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. తమిళ ప్రజలకు దగ్గరయ్యేందుకు అన్ని రకాల వ్యూహాలు అవలంబిస్తోంది. ఇక ఇప్పుడు తమిళనాడు ప్రస్తావన ఎందుకంటే, వారణాసి తమిళ సంగమం 2వ తేదీ నుంచి, డిసెంబర్ 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. 2 వారాల పాటు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈసారి అధికారికంగా అనమాట ఇది 4వసారి అని చెప్పొచ్చు. అయితే ఎట్లాగో ఎన్నికలు ఉన్నాయి తమిళనాడులో, ఎన్నికలు వస్తున్నాయని మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా జరుగుతుంది. ఒక భారతదేశ ఐక్యతను చాటేలా, అంటే ఒక జాతీయవాదాన్ని చాటేలా ఈ కాశీ తమిళ సంగమం కొంతకాలంగా గవర్నమెంట్ నిర్వహిస్తూ వస్తుంది అధికారికంగా. నిజంగా కూడా ఎట్లా విడదీస్తారు, ప్రాంతం వారీగా, భాష వారీగా, కులం వారీగా ఈ దేశాన్ని విడదీసే శక్తులు తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు స్వయంగా డిప్యూటీ సీఎం అన్నమాట, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను, పూర్తి ఒక జాతీయవాద వ్యతిరేక పార్టీగా, జాతీయవాద వ్యతిరేక ప్రభుత్వంగా తమిళనాడులో అక్కడ గవర్నమెంట్ ఉంది. కానీ నిజంగా సాధ్యమా అసలు? అలాంటిది ఇప్పుడు కాశీ తమిళ సంగమం అద్భుతంగా జరుగుతుంది. నిన్ననే మొదలైంది. అందరికీ తెలుసు, ఒక సెంటిమెంట్ ఉంటుంది భారతదేశంలో. ఉత్తరప్రదేశ్ ఇప్పుడు వారణాసిలో కాశీ నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి కిందున్న సేతువు అంటే రామేశ్వరం దగ్గర కలుపుతారు సముద్రంలో. ఇక్కడ నుంచి ఇసుకని తీసుకెళ్లి కాశీలో కలుపుతారు. అంటే ఒక సెంటిమెంట్. అది ఇప్పుడున్నది కాదు, ఈ ద్రవిడ పార్టీలు లేకముందే, ఈ బీజేపీ ఉట్టకముందే, ఈ ఆర్ఎస్ఎస్ అనేది లేకముందే భారతదేశంలో భక్తులు, భారతదేశంలో ఈ సనాతన భూమిలో ప్రతి ఒక్క భక్తులు, హిందువు అనేవాడు ప్రతి ఒక్కడు అలా చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది చిన్న కార్యక్రమం అయ్యుండొచ్చు కానీ ఒక మూలాల నుంచి ద్రవిడవాదాన్ని తీసేసి ఒక జాతీయవాదాన్ని పెంచేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది, ముఖ్యంగా నరేంద్ర మోదీ. దాన్ని ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఒక్కసారి అధికారంలోకి వస్తా అంటే చాలదు. ఎందుకంటే అంత బలంగా ఒక ద్రవిడ వాదం అక్కడ, ఒక ప్రాంతీయ వాదం అక్కడ వేళ్ళునుకొని పోయింది. అసలు ఒక దశలో మేము ప్రత్యేక దేశం కావాలని కోరుకునే వాళ్ళు, తమిళనాడు మాకు ప్రత్యేక దేశంగా ప్రకటించండి అన్న డిమాండ్స్ కూడా అక్కడ నుంచి వస్తూ ఉంటాయి. కేంద్రం అంతా ఒకటి ఎన్ఈపీ లాంటి వాటిని వాళ్ళు నిరసించారు, వ్యతిరేకించారు. అసలు మాకు తమిళ అస్తిత్వానికి దెబ్బ తగులుతుంది, ఇలాంటిది హిందీ వద్దని హిందీని వ్యతిరేకిస్తారు విపరీతంగా. మా తమిళమే గొప్పది, అసలు మాకు పూర్తిగా మేము ద్రవిడులము, ఆర్యులతో మాకు సంబంధం లేదు, పైనంతా ఆర్యులు, కిందంతా మేము ద్రవిడులమని మిగతా రాష్ట్రాల్లో కూడా పక్కనున్న కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు అక్కడ ఉన్న పార్టీ చేస్తుంది. మొన్న ఒకరోజు కర్ణాటకలో ఉగాది సందర్భంగా, కర్ణాటక కొత్త సంవత్సరాది సందర్భంగా స్టాలిన్ ఒక ట్వీట్ చేశాడు.
ఇది కూడా ఒక ద్రవిడ సంస్కృతి, ఇది కూడా కర్ణాటక అంటూ కర్ణాటకకు శుభాకాంక్ష చెప్తే కన్నడిగులు ఫైర్ అయ్యారు అసలు. అదేంటి ద్రవిడ నువ్వు చెప్పుకో, తమిళనాడు ద్రవిడ, నాది ద్రవిడ కల్చర్ అని చెప్పుకో, కానీ కర్ణాటక ద్రవిడ కాదని చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. అట్లా మిగతా రాష్ట్రాలకు కూడా రుద్దుతూ అందరినీ ఒక ద్రవిడ వాదం అంటూ ఒక ఒక ఏమంటారు, ఒక చీలిక తెచ్చే ప్రయత్నాలు స్టాలిన్ చేస్తున్నాడు. ఇంకా స్టాలిన్ కొడుకైతే ఏకంగా అసలు ఈ సనాతన ధర్మమే లేదు, ఈ సనాతన ధర్మాన్నే పూర్తిగా తుదముట్టించాలి, నిర్మూలించాలి అని కంకణం కట్టుకున్నట్టు మాట్లాడతాడు అనమాట. అయితే బీజేపీ అవన్నీ కూడా ఇది చేసుకుంటూ ఒక జాతీయవాద శక్తిని అక్కడ అంటే నిర్మాణం చేయడానికైతే భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది అనమాట. అందులో భాగంగా ఈ తమిళ కాశీ సంగమం డిసెంబర్ 2 నుంచి 2 మొదలైంది, 15th వరకు కాశీ తమిళ సంగమం జరుగుతుంది అనమాట. తమిళం నేర్చుకోండి అంటూ అక్కడ వాళ్ళు అంటే చాలా మంది ఉన్నారు కాశీలో. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈ నినాదంతో ఒక జాతీయ ఐక్యతను బలోపేతం చేయడం కోసము ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా వేదికగా చేసుకుందని చెప్పొచ్చు. కేంద్రము భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ కూడా. అంటే ఒక నిజంగా తమిళనాడు సంస్కృతి అసలు ఎంత అద్భుతమైన, ఎన్ని కళలకు, ఆలయాలకు, ఒక అద్భుతమైన సంస్కృతికి పుట్టినిల్లు నిజంగా తమిళనాడు. అలాంటి తమిళులు పూర్తిగా ఆ తమిళనాడును భారతదేశం నుంచి వేరు చేసే కుట్ర వన్నుతూ వస్తున్నాయి అక్కడున్న ద్రవిడ పార్టీలు. అసలు ఎన్నిసార్లు పోయారు ప్రధానమంత్రి అసలు తమిళనాడుకి. మన ఎవరు జిన్పింగ్ వచ్చినప్పుడు కూడా మహాబలేశ్వరం ఆయన రామేశ్వరం వెళ్ళి 7 నూతుల్లో స్నానం చేసి వచ్చారు. నెక్స్ట్ శ్రీరంగం వెళ్ళారు, నిన్న మొన్న కూడా శ్రీరంగం వెళ్ళారు. అట్లనే మొన్న గంగై చూడడం అసలు ఆ పేరు కూడా అసలు మనం వినుండం మర్చిపోయినాం. అసలు ఒక అద్భుతమైన 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని ఆయన మళ్ళొక్కసారి గుర్తు చేశారు. ఆయన ఒక మన సంస్కృతిని మనకు మరొకసారి తెలియజేసే ఉద్దేశంతో అట్లా తమిళనాడులోని ముఖ్యమైన ప్రాంతాలు, కేవలం తమిళనాడు మాత్రమే కాదు, నరేంద్ర మోదీ ఒకప్పుడు ఎట్లయితే ఇప్పుడు తమిళనాడు వాళ్ళు మేము ప్రత్యేకం అని ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ ఈ దేశం నుంచి విడదీసే కుట్ర చేస్తున్నారు కదా తమిళనాడులో. ఇక అసోం లాంటి అంటే అసోం మాత్రం ఈశాన్య రాష్ట్రాలు అంటే అసోం అంతో ఇంతో కానీ మిగతా ఈశాన్య రాష్ట్రాలను కనీసం పట్టించుకోలేదు గత పాలకులు, గత ప్రభుత్వాలు. ఈ దేశంలో భాగము ఈశాన్య మూలలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అది కూడా భారతదేశమే అని కనీసం పట్టించుకోలేదు. అసోము, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ అసలు పట్టించుకోలేదు. అంటే ఒక ప్రధాని హోదాలో ఈశాన్య రాష్ట్రాలను సందర్శించి అక్కడ అభివృద్ధి మీద దృష్టి పెట్టిన ప్రధానమంత్రి మోదీ మాత్రమే. నార్త్ ఈస్ట్ని పట్టించుకున్నది మోదీ మాత్రమే. నేను ఆ మధ్య ఒక ప్రోగ్రాంకి వెళ్ళాలి గౌహతికి, లోక్ మంథన్ అనే ఒక ప్రోగ్రాం కోసం గౌహతికి వెళ్ళాను. మొత్తం ఈశాన్య రాష్ట్రాల అందరూ వచ్చారనమాట. నాగాలాండ్ స్టేట్ ప్రెసిడెంట్ ఉంటారు, ఇప్పుడు ఆయన మినిస్టర్ కూడా, చాలా యాక్టివ్ ఉంటారు సోషల్ మీడియాలో కూడా. ఆయన కూడా ఒక సెషన్కి ఆయన స్పీకర్గా వచ్చారనమాట. అసలు ఎంత ఎమోషన్ అవుతూ చెప్తున్నారు. ఇంతకాలం కూడా మేము ఈశాన్యుల మేము ఏమంటారు, మా సంస్కృతి వేరు, మా ఆచారాలు వేరు, మా అలవాట్లు వేరు, మా భాష వేరు అన్నట్టుగా మమ్మల్ని తక్కువ చూసేవాళ్ళు. కానీ అసలు మాకు కూడా అసలు మేము భారత్లోనే ఉన్నామా అని డౌట్ వచ్చేది. కానీ మోదీజీ వచ్చిన తర్వాత మాకు గర్వంగా మేము భారతీయులమని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. మాకు అసలు మంచి అభివృద్ధి కూడా జరుగుతుంది. మమ్మల్ని ఈ దేశవాసులుగా ఇప్పుడిప్పుడే ఈ దేశం గుర్తిస్తుంది, ప్రపంచం గుర్తిస్తుంది అని చాలా ఎమోషన్ అవుతూ చెప్పారు ఆయన. ఆ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయినా, నేను ముందు వరుసలో ఉండే ఆయన స్పీచ్ విన్నా అనమాట. అంటే అంత మార్పు మనం ఇక్కడ ఉండే ఏదో అనుకుంటాం, సోషల్ మీడియాలో కూర్చొని, సోషల్ మీడియాలో అవయవ వార్తలు రాసి ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు. గ్రౌండ్కి వెళ్తే, ఆ స్టేట్స్కి వెళ్తే తెలుస్తుంది ఏంటి పరిస్థితి, ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత మార్పు జరిగింది అనేది. అలా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పూర్తిగా తమిళనాడు మీద ఫోకస్ చేసింది. అందుకు ఈ కాశీ తమిళ సంఘాన్ని వేదికగా మలుచుకుంది. బెనారస్ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, అట్లాగే ఐఐటి మద్రాస్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నారన్నమాట సంఘం. తమిళనాడు నుంచి అన్ని రంగాల ప్రముఖులు ప్రదర్శనలు, సెమినార్లు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఇంకా అన్ని తమిళనాడు వంటకాలు, వాళ్ళ కళలకు సంబంధించి వాళ్ళ వస్త్రాలు, సంస్కృతి ఇంకా అన్నీ ఉంటాయి అనమాట. కాశీ తమిళ సంగమంలో ఇంకా తమిళనాడుకు సంబంధించిన ప్రతిదీ మనము ఇంకా ఏది మిస్ అవ్వకుండా అన్ని రకాలుగా అక్కడ ప్రదర్శనల ద్వారా చెప్తున్నారు. అంటే డిసెంబర్ 15th వరకు ఉంటుంది. ఈసారి థీమ్ ఏంటంటే తమిళం నేర్చుకోండి. వాళ్ళు ఏంటంటే తమిళ భాషను ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్లో, కాశీలో ఉత్తరప్రదేశ్లో ఉన్న పిల్లలకు తమిళం నేర్పడానికి కార్పోమ్ తమిళం వంటి ఆ పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. అంటే తమిళనాడు కేంద్రంగా ఉత్తరం దక్షిణం అంటూ విడదీసే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఉత్తరం ఏంటి దక్షిణం ఏంటి, అంత దేశమే కదా, అంత భారతదేశమే కదా. అందులో ఉత్తరాదికి తమిళనాడుకు చాలా విధాలైన సంబంధం ఉంది. అక్కడ కూడా కాశీలో తమిళ శాసనాలు ఉంటాయి.
అక్కడ భక్తి ఉద్యమానికి తమిళ సాధువులు అద్భుతమైన కృషి చేశారు అక్కడ కూడా. ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ ఈ కల్చర్‌ని, ఈ చరిత్రని, ఈ గొప్పతనాన్ని మళ్ళీ ఒక్కసారి ఈ తరానికి కూడా తెలియజేసే ఉద్దేశంతో, దేశమంతటికి తెలియజేసే ఉద్దేశంతో, ముఖ్యంగా జాతీయ భావనను పెంపొందించే ఐక్యత పూర్తిగా దేశంలో భారతీయుల ఐక్యత, అన్ని అన్ని రాష్ట్రాలు వేరైనా, వేషభాషలు వేరైనా, ఆచార వ్యవహారాలు వేరైనా, సంస్కృతులు వేరైనా, భారతదేశం ఒకటే భారతదేశం, మనందరం భారతీయులము. ఏమంటారు, వేషం, భాష, ప్రాంతం ఇవి వేరైనా సరే భిన్నత్వంలో ఏకత్వం, అదే కదా యూనిటీ ఇన్ డైవర్సిటీ. మన ప్రత్యేకత అది కదా భారతదేశం. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేకత ఉంది కదా భారతదేశానికి. దాన్నే గుర్తు చేస్తూ ఈ తమిళ కాశీ సంఘంలో దీన్ని హైలైట్ చేయనున్నారనమాట. ఇక మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మోదీ ప్రస్తావించారు. ఈ ఏమంటారు, కాశీ తమిళ సంగమంలో చాలా మంది పాల్గొనాలి, మన జాతీయ ఐక్యతను చాటాలి, జాతీయ ఏకతను బలోపేతం చేసి భాష, సంస్కృతి అలా అద్భుతమైన సంగమం ఇదే అని చాటేలా అందరూ రావాలని మన్ కీ బాత్ లో కూడా మోదీ పిలుపునిచ్చారనమాట. ఇక 2022 నుంచి కూడా ఈ కాశీ తమిళ సంగమం అంతకుముందు సరే జరిగినా సరే ఒక అధికారికంగా ఒక ప్రభుత్వం ముందుబడి తీసుకుంటూ పెద్ద ఎత్తున చేస్తున్నారు 2022 నుంచి. ఆ టైంలో ఫస్ట్ టైం అయితే 10,000 మంది తమిళనాడు నుంచి 10,000 మంది ప్రతినిధులు కాశీ వెళ్లారు. మోదీ హాజరయ్యారు దానికి. నవంబర్ 19, 2022లో మోదీ ప్రారంభించారు దాన్ని. అట్లనే 2023లో వరుసగా ఇంక అప్పటి నుంచి చేస్తున్నారు. నమో ఘాట్లో నిర్వహించారు 2023లో. అప్పుడు ఆయన తమిళ సంగమం రైలు జెండాను, వారణాసి తమిళ సంగమం పేరుతో రైలును కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించారనమాట. దానిలో తిరుక్కరల్, మణిమేకలై, ఇతర క్లాసిక్ ఈ తమిళ సాహిత్యము ఇవన్నీ కూడా కొన్ని చాలా పుస్తకాలను ఆవిష్కరించారు దాంట్లో. ఇంకా 3వ సంగమానికి కూడా తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున పండితులు, విద్యార్థులు, చేతివృత్తుల వాళ్ళు, కళాకారులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై కాశీ వెళ్ళి తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, అలాగే కాశీ తమిళనాడుకు ఉన్న బంధాన్ని, సాంస్కృతిక బంధాన్ని, ధార్మిక బంధాన్ని, చారిత్రక బంధాన్ని వాళ్ళు నెమరు వేసుకున్నారనమాట. ఆ గొప్పతనాన్ని వాళ్ళు చాటారు. అంటే అల్టిమేట్ గా ఒకటే లక్ష్యం, మనమంతా భారతీయులం, మనందరం జాతీయవాదులం. అసలు శివుడు భక్తులు ఎంతమంది ఉంటారు అసలు తమిళనాడులో. కాశీ విశ్వనాథుడి ఆలయాలే 450 పైగా ఉంటాయి తమిళనాడులో. ముఖ్యమైనది 15వ శతాబ్దం నాటి తెన్కాశీ, కాశీ విశ్వనాథ మందిరం. ఇప్పుడు ఏంటది, శివకాశి, ఉత్తరకాశి, వారణాసి, గుప్త కాశీలతో పాటు పంచకాశీలలో ఇదొకటి అనమాట తమిళనాడులో ఉంటుంది తెన్కాశీ. కాశీ వరకు వెళ్ళలేని వాళ్ళు తెన్కాశీలో దర్శనం చేసుకొని వస్తారనమాట. ముఖ్యంగా అగస్త్య మహర్షి ఉత్తర దక్షిణాలకు ఒక వారధిగా నిలిచారని చెప్తారు. వేద జ్ఞానాన్ని, ఆయుర్వేదాన్ని, సిద్ధ వైద్యాన్ని ఆయన పూర్తిగా అంటే ఏమంటారు చాటడానికి, ప్రపంచ దేశం అంతటా పరిచయం చేయడానికి, ప్రచారం చేయడానికి కాశీ నుంచి తమిళనాడుకు వెళ్ళాడని చెప్తారు. శివభక్తుడు అగస్త్యుడు. సంస్కృతము తమిళ మధ్య ఉన్న బంధం చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆయన తమిళ వ్యాకరణం రాశారు అగస్త్యుడు. 1000 ఏళ్ల నాడే తమిళనాడులోని పట్టణాలు, గ్రామీణ వీధులన్నీ కూడా మహదేవుని నగరిని స్తుతించే పాటలతో ప్రతిధ్వనించినాయి. అవన్నీ కూడా పుస్తకంలో రాశారు ఆయన. తమిళ భాష గొప్పతనాన్ని చెబుతూ అగతితాయం అగస్త్యం వ్యాకరణ పుస్తకం అది. అంతేకాదు తమిళులకు ఎంతో ఆరాధ్యుడైన సుబ్రహ్మణ్య భారతి తమిళ పండితుడు కాశీలో చదువుకున్నారాయన. ఎన్నో తమిళ వాణిజ్య సంఘాలు గంగానది ఒడ్డున వృద్ధి చెందినాయి. ఇప్పటికీ వారణాసిలో, ఉత్తరప్రదేశ్ కాదు వారణాసిలోనే 40,000 మంది తమిళులు స్థిరపడ్డారు. కాశీలో స్థిరపడిన తమిళుల సంఖ్య 40,000 మంది. తెలిసిపోద్ది తమిళుల ఇల్లు, తమిళ శైలిలో ఉన్న మఠాలు, ఆలయాలు, తమిళాల గృహాలు ఈజీగా తెలిసిపోతాయి మనకు కాశీ వెళ్తే. నిజంగా ఇంత ఒక విభిన్నమైన ఆచారాలు, భాషలు ఇన్ని కలిగిన ఈ భారత్ వంటి దేశంలో ఈ విభజన శక్తులకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేయడం అంటే నిజంగా అంత ఈజీ ఏం కాదు. కానీ ఆ పనిని ఇప్పుడున్న జాతీయవాద ప్రభుత్వం చేస్తుంది, నరేంద్ర మోదీ చేస్తున్నారు. అందుకని ఈ కాశీ తమిళ సంఘం పూర్తిగా ఒక ధర్మము, విద్య, సంస్కృతి వీటి ద్వారా ఒక నిజమైన శ్రేష్ఠ భారత్గా ఈ దేశాన్ని నిలిపేందుకు, ముఖ్యంగా దక్షిణ ఉత్తరాల మధ్య, ఉత్తరము దక్షిణం మధ్య అంతరాలను తగ్గించేందుకు నిర్వహిస్తున్న ఒక గొప్ప ప్రయత్నమే ఈ కాశీ తమిళ సంగమం అని చెప్పొచ్చు. అది ఇంకా నరేంద్ర మోదీ వారణాసి ఎంపీగా ఉండడంతో ఇంకా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నారనమాట. అదే సమయంలో ఇంకా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ,
మరి రాష్ట్రాల్లో అధికారమే వాళ్ళకి కావాల్సింది. అందులో ఈసారి ఇంకా మరింతగా అంటే ఒక తమిళనాడులో నెక్స్ట్ ఇంకా అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఒక వేదికగా మలుచుకుందని కూడా చెప్పొచ్చు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.